ఎదిరించి మాట్లాడేవనుకో అమ్మాయిని కూడా తోను కొట్టి చంపేస్తాను. అక్కడ సగం సగం బట్టలు వేసుకుని ఇష్టం వచ్చేట ఆడేవు. ఇక్కడ ఏమి తెలియదల్లా అమాయకంగా వచ్చి నిలబడి నన్ను మోసం చేస్తున్నావా? నాటకరా? సరైన సమయానికి మేనేజర్ రాజగోపాల్ వచ్చి నేను కాపాడకపోయింటే నా పరువు పోయేదిగా. ఇక నేను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఇలా చూడు, ఇక నీకు పెళ్లి చేయాల్సిందే తప్పదు. రేయ్ ఎక్కడ్రా పంతులు? వచ్చి సినిమా పెట్టి తీసుకురావడానికి పక్కూరు పోయారండి. నిన్న తెచ్చిన సినిమా ఏంద్రా? ఒక్క మనిషి కూడా రాలేదండి. మరి సినిమా వేశారుగా? వేశామండి, నేను మేనేజర్ మాత్రమే చూసాము. మరి ఇప్పుడు ఏ సినిమా తెస్తాడు? దొంగ దొంగది. ఏమయ్యా దొంగది అంటే నువ్వెందుకు అడుగుతున్నావు? అది ఈమె బెదిరిస్తుంది సార్. అయ్యో లేదు నాన్న, నువ్వు ప్రామిస్. చాలా పెద్ద మనిషివే, బెదిరించే ఉంటావు. ఇలా చూడు, ఇకపై నువ్వేం చెప్పినా నేను నమ్మను. అతను చెప్పిందే కరెక్ట్. ఏ రాజా కరెక్ట్ గా చెప్పారు సార్. చూడండి సార్, చూడండి. అనిపిస్తూనే ఉంది అది పెద్ద దొంగది కదా. రే నువ్వేంట్రా చూస్తున్నావు? ఇదిగో మన కుటుంబ జ్యోతిష్యుడు అడ్రస్ మన వేణుగాడికి తెలుసు. వాడికి ఇచ్చి మంచి వరుణ్ణి చూడమను. అలాగే. సరే సరే, జాగ్రత్త. నాన్న నాకు ఇప్పుడు పెళ్ళొద్దు సార్. షై సార్, షై. ఈ షైగీలన్నీ నాకు పడవు. నువ్వెంత సిగ్గుపడినా సరే నీకు పెళ్లి జరిగే తీరుతుంది. ఇలా చూడు, ఇలాంటి పనికి మాలిన డ్రెస్సులని ఇక బయట వేసుకోకు, తీసిపారాయి. కాలు తట్టుకొని పడిపోయినా పర్వాలేదు, కాంచీపురం చీర కాలు కింద వరకు కట్టుకో. బార్డర్ కొంచెం పెద్దదిగా ఉన్నా పర్లేదు. మంచిదేగా. అయితే అలాంటిదే చూస్తాను సార్, పెద్ద బార్డర్ ని చూస్తాను. నిజమేగా రాజగోపాల్? చెప్పండి. నువ్వు ఎంత మంచివాడివి. ఏంటి ఎలా చూస్తుందో చూడు. ఏదో చిన్న పిల్లలేండి సార్. బాబు ఐ లైక్ యూ. ఏమంటే పెద్ద రేంజ్ లో ఫైట్ చేసి మా అమ్మాయిని కాపాడావు. ఈ నెల నుంచి 1000 రూపాయలు జీతం పెంచుతున్నా. ఈ రోజు నుంచి నువ్వే మా కంపెనీకి శాశ్వత మేనేజర్. ఓకేనా? రేపు ఉదయం జీతం తీసుకోమంటారా? ఎందుకు ఇప్పుడే తీసుకో. సరే ఇవ్వండి. భార్య తీసుకురా. వీడితో పెద్ద హింసలా ఉంది. లేని భార్యను ఎక్కడి నుంచి తీసుకురాను?